అకస్మాత్తుగా ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది మరియు గుడిసెలో కూర్చున్న జింక వీపుపై మంటలు చెలరేగుతాయి. దీని కారణంగా ఆ జింక మరియు దాని పిల్ల సహాయం కోసం అరుస్తూ గ్రామం వైపు పరుగెత్తుతాయి. ఇక్కడ గ్రామస్తులు జింక వీపుపై ఉన్న మంటలను చూసి వారికి సహాయం చేయరు. పైగా గ్రామస్తులందరూ కలిసి ఆ జింకను దాని పిల్లను కొట్టి గ్రామం నుండి తరిమివేస్తారు. దీనివల్ల ఆ జింక తన పిల్లతో కలిసి అరుస్తూ అడవి వైపు పరుగెత్తుతుంది. ఇక్కడ ఒక వేటగాడు అడవిలో చాలా లోతైన గొయ్యి తవ్వుతాడు. ఆ తర్వాత అతను ఆ గొయ్యిని ఎండుటాకులతో కప్పి ఒక పాత్రలో నీటిని పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత ఆ జింక నీటిని చూసి వేగంగా పరుగెత్తుతుంది. కానీ అకస్మాత్తుగా వేటగాడు తవ్విన గొయ్యిలో పడిపోతుంది మరియు ఆ పాత్రలోని నీటితో జింకకు అంటుకున్న మంటలు ఆరిపోతాయి. కానీ ఆ జింక ఆ గొయ్యిలో ఇరుక్కుపోయి బిగ్గరగా అరుస్తుంది. ఇక్కడ వేటగాడు కారును అదే ప్రదేశానికి చాలా వేగంగా తీసుకువస్తున్నాడు. కానీ ఇప్పుడు తల్లి పరిస్థితిని చూసి జింక పిల్ల సహాయం కోసం వేగంగా అడవిలోకి పరుగెత్తి ఒక కుక్కకు ఈ సంఘటన అంతా చెబుతుంది. ఇది విన్న కుక్క ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా పరుగెత్తుతుంది. ఇక్కడ వేటగాడు చాలా వేగంగా వస్తున్నాడు. కానీ అకస్మాత్తుగా పిట్బుల్ కుక్క ఆ గొయ్యిలోకి దూకి జింకను బయటకు తీస్తుంది. ఇప్పుడు సమయం వృధా చేయకుండా అవి అడవిలోకి పరుగెత్తుతాయి. అప్పుడు వేటగాడు గొయ్యి దగ్గరకు వచ్చి బిగ్గరగా ఏడుస్తాడు. ఎందుకంటే మీరు ఇంకా కుక్క కోసం లైక్ మరియు కామెంట్ చేయలేదు.